హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవ ప్రియ పార్ట్ 16. సంజయ్ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఇద్దరూ ఎదురొచ్చి నిజంగానే ఐశ్వర్య రాలేదా అనగానే, అంటే ఏంటి, నేను మిమ్మల్ని భయపెట్టడానికి జోక్ చేశాను అనుకున్నారా? నిజంగానే అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనగానే అప్పటికీ నమ్మకుండా బయటకొచ్చి వీధి మొత్తం వెతికినా ఐశ్వర్య ఎక్కడ కనిపించకపోవడంతో మీరెంత వెతికినా వేస్ట్, అది ఇంటికి రాలేదు అని చెప్పాడు. దాంతో వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేసరికి సంజయ్ చికెన్ కవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోతూ కనిపించడంతో, అయినా అది రాను అని చెప్తుంటే నువ్వైనా దాన్ని తీసుకురావాలి కదరా, నువ్వెక్కడి అన్నయ్యవి, కనీసం చెల్లెల్ని ఇంటికి తీసుకురావడానికి కూడా రిక్వెస్ట్ చేయడం రాదు అనగానే, ఇది మరీ బాగుంది, దానికి కోపం తెప్పించి వెళ్ళగొట్టింది మీరు, తిట్లు నాకు పడుతున్నాయా, అసలు ముందు దాన్ని ఇరిటేట్ చేయకుండా ఉంటే ఇంత గొడవ ఎందుకు ఉండేది అని సంజయ్ అడిగేసరికి, నిన్ను నేను సలహా అడగలేదు అనగానే, అయితే మీరే మీ కూతుర్ని రిక్వెస్ట్ చేసి పిలుచుకోండి, నన్ను తిడితే బాగోదు అంటూ వెళ్ళిపోయాడు. దాంతో ఐశ్వర్య వాళ్ళమ్మ ఐశ్వర్యకి ఫోన్ చేస్తున్నా ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, మీ కూతురు నా ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, మీరైనా ఫోన్ చేయండి చూద్దాం అనగానే, నేను ఆల్రెడీ సంజయ్ తను ఇంటికి రాదంట, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది అని ఫోన్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, తను కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అని ఆయన చెప్పడంతో ఇద్దరూ డీలాగా మొహాలు పెట్టుకున్నారు. ఐశ్వర్యని చూసిన ఆమె ఫ్రెండ్ సర్ప్రైజ్ అవుతూ, ఏంటే సడన్ సర్ప్రైజ్ అని అడిగేసరికి, మా మమ్మీ డాడీ మీద అలిగి వచ్చేసాను, ఈ రోజుకి ఇక్కడ ఉండొచ్చా, ఆంటీకి అంకుల్కి ప్రాబ్లం లేదంటే చెప్పు, అప్పుడే ఇంట్లోకి వస్తాను అనగానే, వాళ్ళకి నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, వాళ్ళకి ప్రాబ్లం ఎందుకుంటుంది, పదా లోపలికి వెళ్దాం అనగానే, లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని వాళ్ళు జెన్యూన్గా నాకు చెప్పాలి అనగానే, నువ్వెక్కడి మొండిదానివే బాబు అనుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురావడంతో, నువ్వు ఇంటికి వస్తే నేను కాదని చెప్తానా ఏంటి, కాకపోతే మీ అమ్మా నాన్న మాట వింటే బాగుంటుంది అంటుంటేనే ఐశ్వర్య బయటికి వెళ్ళడం చూసి, సరే సరే నేనేం చెప్పనులే లోపలికి రా అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పిలిచేసరికి లోపలికి వెళ్ళింది ఐశ్వర్య. ఐశ్వర్య ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో, థ్యాంక్స్ ఆంటీ అంటూ ఐశ్వర్య కాఫీ తీసుకుని తాగుతూ ఉండగా, ఇప్పుడు చెప్పవే అసలేమైంది అని అడిగేసరికి జరిగిన విషయం అంతా చెప్పడంతో, అయితే నీ కోపం మీ బాస్ ముందు పరువు తీశారానా, లేకపోతే వద్దని చెబుతున్నా కూడా పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారానా అని అడిగింది. రెండింటికి నాకు కోపంగానే ఉంది, మొన్నటి వరకు జాబ్ 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 అని నా బ్రెయిన్ తినేశారు, నేను ఇంకా జాబ్ చేసేలా లేనని మా నాన్న సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి మరీ జాబ్లో జాయిన్ అయ్యేలా చేశాడు, సరేలే నాకు కూడా ఇన్కమ్ ఉంటుంది కదా అని నేను కూడా జాయిన్ అయ్యాను, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో ఆఫీస్ కూడా బాగుంది, కానీ ఎంత వద్దని చెప్తున్నా పెళ్లి చేసుకోమంటారు, అలా జాబ్ రాగానే ఇలా పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా, స్వేచ్ఛగా ఫ్రీగా ఉండే స్వతంత్రం అమ్మాయికి లేదా, నేను వద్దని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఫోటో పంపించి అబ్బాయి అందంగా ఉన్నాడు అని విసిగించారు, నేను అప్పటికి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే, అదే ఫ్రెండ్స్ కూతుళ్ళు ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి అని చెప్పినా అప్పుడు వినిపించుకోలేదు, పదే పదే ఒకటే విషయం, అంతకంటే అందగాళ్ళలేడు అంతకంటే అందగాళ్ళలేడు అని అంటూ ఉంటే, మా నాన్న మాట వినేలా లేడని మా బాస్ ఇంకా అందంగా ఉంటాడని ఫోటో తీసి పంపించాను, అంతే. ఫోన్ చేసి మీ బాస్ని నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగారు, నా దరిద్రం కొద్దీ అప్పుడు స్పీకర్ ఆన్ అయింది, నా బాస్ కూడా పక్కనే ఉన్నాడు, మొత్తం విన్నాడు అని ఐశ్వర్య తలపట్టుకోవడంతో, అబ్బా అందులో ఏది నువ్వు అనుకొని చేసింది కాదు కదా, కొన్నిసార్లు కోయిన్సిడెన్స్లు అవుతూ ఉంటాయి అనగానే, ఏం కోయిన్సిడెన్సే తల్లి, ఆయన మంచోడు కాబట్టి సరిపోయింది, లేకపోతే తలెత్తుకోలేక చచ్చిపోయేదాన్ని అని అంది ఐశ్వర్య. సరేలే నువ్వైతే ప్రశాంతంగా ఉండు, ఊరికే ఆ విషయం గురించి ఆలోచించి విసుగు తెచ్చుకోకు అనగానే, విసుగు నేను పడకూడదు అనుకున్నా మా అమ్మ నాన్న పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నారు, ఎంత కోపంగా ఉందో తెలుసా, నేను అప్పుడే వాళ్ళకి అంత బరువైపోయాను అనగానే, ఏం మాటలే అవి అని ఆమె అడగడంతో, లేకపోతే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా, వద్దు అని చెప్తే వద్దు, అది ఏ విషయంలో అయినా సరే ఎవరితో అయినా సరే, చాలా విసుగ్గా ఉంది నాకు అని చెబుతుంటే ఐశ్వర్యకి చాలా చిరాకుగా ఉందని అర్థమైంది ఆమె ఫ్రెండ్కి, దాంతో ధైర్యం చెబుతూ ఉండిపోయింది. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకి చాలా కోపం వచ్చిందని అర్థమై ఇక కొద్దిసేపు ఫోన్కి వాళ్ళ మైండ్కి రెస్ట్ ఇచ్చారు తల్లిదండ్రులు ఇద్దరు.
సంజయ్ కూడా ఏం మాట్లాడకుండా ఆఫీస్ కాల్ ఏదో ఉండడంతో అది మాట్లాడుతూ కూర్చోవడంతో ఏం చేద్దామండి, ఐశ్వర్యకి బాగా కోపం వచ్చింది. మనం ఇంకొకసారి పెళ్ళి అని టాపిక్ తీస్తే అది పూర్తిగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుందేమో అనగానే ఐశ్వర్య తండ్రి ఆలోచిస్తూ ఉంటే, పోనీలే ఇప్పటికైనా ఈ విషయం మీకు అర్థమైంది అంటూ సంజయ్ రావడంతో, నువ్వేంట్రా ఈ మధ్య నీ చెల్లెలకి తెగ సపోర్ట్ చేస్తున్నావు అంది వాళ్ళమ్మ. మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే అది నాకేమైనా అస్సలు నచ్చదు అనుకుంటున్నారా ఏంటి మీరు? సరదాగా అన్నా చెల్లెలు కాబట్టి కొట్టుకుంటాం. నాన్న, అమ్మ, మీరు దాని విషయంలో ఈరోజు ప్రవర్తించిన విధానం చాలా ఇబ్బంది పడేలా ఉంది తెలుసా. కోర్స్ మీకు అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తను సుఖపడుతుందని మీ మైండ్లో ఉండడంతో ఈ సంబంధం మిస్ అయిపోకూడదని దాన్ని కంటిన్యూస్గా ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ అది నేను పెళ్లి చేసుకోకూడదు అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. అలాంటప్పుడు మీరు ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటే అది విసుగ్గానే ఫీల్ అవుతుంది కానీ మరోలా ఎందుకు ఫీల్ అవుతుంది అన్నాడు. సంజయ్ మాటలు ఇద్దరూ వింటూ ఉంటే, సరే పెళ్లికి ఒప్పించాలనుకున్నారు, బాగానే ఉంది. అదేదో అబ్బాయి కంటే అందంగా వాళ్ళ బాస్ ఉన్నాడని ఫోటో పంపిస్తే వెంటనే ప్రేమించిందని ఫిక్స్ అయిపోయి ఫోన్ చేసి పక్కన ఎవరున్నారు, అది ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించుకోకుండా ఆ క్వశ్చన్ అడిగేస్తారా అని అడిగాడు సంజయ్. ఇవన్నీ కలిసి దానికి చాలా కోపం వచ్చింది. అందుకే అది కోపంగా వెళ్ళిపోయింది. మీరు ఇంకొకసారి దాని పెళ్లి టాపిక్ దాని దగ్గర తీయకపోవడమే మంచిది. ఒకప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ప్రేమ జీవితం అనుభవించాలని అమ్మాయిలు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అసలు పెళ్లి మీద అమ్మాయిలకి నమ్మకమే లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెన్సీ కావాలి. మన ఐశ్వర్యకి కూడా కావాల్సింది అదే. అలాంటిది తనెలా పెళ్లి కొప్పుకుంటుంది? పైగా తనకి ఒక గోల్ ఉంది. అందుకే 2 ఏళ్ల నుంచి మీరు పోరుతున్నా కూడా అది జాబ్ చేయలేదు. అలాంటిది దాని గోల్ వదిలేసుకుని పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నారా అని అన్నాడు సంజయ్. దాంతో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, మీరే ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్. ఐశ్వర్య ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి అక్కడే నిద్రపోయింది. రాత్రి కూడా ఇంకొకసారి పెళ్లి చేసుకోమని అడగం కానీ ఇంటికి రమ్మని ఫోన్ చేశారు కానీ అప్పుడు కూడా ఐశ్వర్య ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో ఇంకా వాళ్ళు కూడా భోజనం చేసి పడుకున్నారు. ఉదయం లేచిన తర్వాత ఐశ్వర్య అదే డ్రెస్లో ఆఫీస్కి బయలుదేరబోతుంటే, నిన్న కూడా ఇదే డ్రెస్లో వెళ్ళావు, బాగోదు, నా డ్రెస్ ఉంది కదా వేసుకుని వెళ్ళు, నువ్వు వచ్చేలోపు ఈ డ్రెస్ ఉతికి పెడతాను, ఈ డ్రెస్లో నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు అనగానే, వద్దులేవే నేను ఇదే డ్రెస్లో వెళ్తానులే అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఐశ్వర్య ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఐశ్వర్య కోసం కార్ పంపించినా అక్కడ ఐశ్వర్య లేకపోవడంతో రాత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని ఐశ్వర్య చెప్పిన విషయం గుర్తొచ్చి, ఈ పిల్ల నిజంగానే సీరియస్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా అనుకుంటూ ఉండగానే, సార్ నేను ఆఫీస్కి వచ్చానని ఐశ్వర్య కాల్ చేయడంతో విజ్జు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విజ్జు ఆఫీస్కి వెళ్ళేసరికి షెడ్యూల్ ప్రిపేర్ చేసి విజ్జు కోసం వెయిట్ చేస్తూ ఉండగా రాగానే షెడ్యూల్ చదివి వినిపిస్తూ ఉంటే ఆమె డ్రెస్ గమనించి, ఏంటి డ్రెస్ కూడా మార్చుకోకుండా వచ్చావు అనగానే, నేను వెళ్ళింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కదా సార్, వేరే ఎక్స్ట్రా డ్రెస్లు లేవు, అందుకే ఫ్రెష్ అయ్యి ఇదే డ్రెస్ మీద వచ్చాను అనగానే, ఆఫీస్లో ఎవరైనా గుర్తుపడితే వెక్కిరిస్తారు అని అన్నాడు విజ్జు. ఎవరి డ్రెస్ వాళ్ళ ఇష్టం కదా సార్, అలాగే నా డ్రెస్ కూడా నా ఇష్టం, అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి అనగానే, వాట్ హ్యాపెండ్ ఐశ్వర్య, నిన్న సాయంత్రం నుంచి మరీ ఫిలాసఫీలు ఎక్కువగా చెప్తున్నావు అనేసరికి ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో, కమ్ విత్ మీ అంటూ విజ్జు లేచి నిలబడ్డంతో, ఎక్కడికి సార్ అని అయోమయంగా అడిగేసరికి, నాతో రా అంటూ వెళ్ళి కార్ స్టార్ట్ చేయడంతో ఆమె వెళ్ళి అతని పక్కన కూర్చుంటే ఒక బొటిక్ దగ్గర ఆపేసరికి, సార్ నాకు డ్రెస్ ఏమొద్దు అనగానే, నువ్వు ముందు లోపలికి వెళ్ళు అనేసరికి ఇక తప్పక ఐశ్వర్య లోపలికి వెళ్ళగానే విజ్జు కూడా లోపలికి రాగా అక్కడ ఉన్న డిజైనర్ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆమెకి ఆఫీస్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్ ఇవ్వండి అనగానే, ఆల్రెడీ ఐశ్వర్య డ్రెస్ అబ్జర్వ్ చేసిన ఆమె అలాంటి ఫార్మల్ చూడీదార్ తీసి ఇవ్వడంతో, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని చెప్పాడు విజ్జు. బట్ సార్ అని ఐశ్వర్య ఏదో చెప్పబోతుంటే, గో అని విజ్జు చెప్పేసరికి ఇక లాభం లేదని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని తన డ్రెస్ కవర్లో పెట్టుకుని వచ్చి, డ్రెస్ ఎంత అయింది అని అడిగేసరికి, సార్ ఆల్రెడీ పే చేసేసారు మేడం అని డిజైనర్ చెప్పడంతో, సార్ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, నువ్వు వద్దన్నా నేను ఇక్కడికి తీసుకొచ్చాను కాబట్టి బిల్ నాదే, అందుకే నేను పే చేశాను, ఏం కాదులే అనగానే,
నా డ్రెస్కి మీరు పే చేయడం ఏంటి సార్? ఎంత అయిందో చెప్పండి, నేను మీకు పే చేస్తాను అని అంది. సరే, నీ అకౌంట్లో ఎంత ఉన్నాయో చెక్ చేసుకుని చెప్పు అనగానే పేమెంట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయడంతో 400 ఏమో కనిపించడంతో 400 ఉన్నాయి సార్ అనగానే నువ్వు వేసుకున్న డ్రెస్ 1500 అని చెప్పేసరికి ఐశ్వర్య గుడ్లు తేలేసి చూస్తూ ఉంటే ఇవ్వు, నా డబ్బులు ఇవ్వు అని విజ్జు అడిగేసరికి ఐశ్వర్య బిక్కమొహం వేసుకోవడంతో మరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు, కావాలంటే నీ శాలరీలో కట్ చేసుకుంటానులే, ఫీల్ అవ్వకు అని చెప్పి విజ్జు కారులో కూర్చోవడంతో డ్రెస్ కొనిపించి బిల్ వద్దంటే ఏమో అనుకున్నాను, శాలరీలో కట్ చేసుకుంటాను అన్నాడు. బిజినెస్ మ్యాన్ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు అని తిట్టుకుంటూ ఉంటే నువ్వే కదా తీసుకో అన్నావు, తీసుకుంటాను అంటే మళ్ళీ తిట్టుకుంటావెందుకు అని అన్నాడు విజ్జు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.